రైతులందరికీ నమస్కారం అండి. ఇది మన ఏరియస్ న్యూట్రిషన్ వాడారండి. అంటే ఎకరానికి ఒక 10 కేజీలు ట్రేస్ మిన్ను పిండిలో కలిపేసుకుని, అలాగే యునిస్ సిఎంఎస్ అన్నది వాడారండి. అలాగే స్ప్రేయింగ్ వచ్చేటప్పటికి అగ్రోమిన్ మ్యాక్స్, అగ్రిప్రో, తర్వాత మోవామిన్, మోబిన్ అన్నది వాడారండి. మన ఎకరానికి ఇది ట్రేస్ మిన్ అన్నది 10 కేజీల బ్యాగు, అలాగే యునిస్ సిఎంఎస్ అన్నది ఎకరానికి 2 బస్తాలు చొప్పున 50 కేజీలు 2 బస్తాలు చొప్పున. అంటే మీరు వేసే ఫెర్టిలైజర్ తీసుకోవడానికి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ సెకండరీ న్యూట్రియన్స్ ఎవరో రైతులు వాడతలేదండి. అందుకని పొగాకు బాగా తయారైంది. కావాలంటే చూడొచ్చండి మీరు. పొగాకు ఇది బేరంలో కాల్చుకునే పొగాకు అండి. ఏ పంటకైనా వేసుకోవచ్చు అనమాట. పొగాకు బాగా తయారైందండి. హైడ్రోప్రో కూడా కొట్టారు. హైడ్రోప్రో కొట్టడం వల్ల ఆకు బాగా తయారవుద్ది. అలాగే డ్రిప్లో పొటాష్ లిక్విడ్ కూడా వదులుతారండి. పొటాష్ ఎకరానికి లీటర్ నుంచి లీటర్న్నర ఎరీ పొటాష్ అన్నది, ఎరీస్ కంపెనీ ఎరీ పొటాష్ అన్నది వాడుతారండి. ఇది అయితే కనుక దుక్కులోకి ట్రేస్ మిన్ 10 కేజీలు, యునిసిఎంఎస్ 50 కేజీల బస్తాలు 2 బస్తాలు వాడారు. అలాగే హైడ్రోప్రో పైన కొట్టేటప్పటికి ఆకు బాగా తోడుకుని మొక్క ఎంత బాగా తయారైందో చూసారా. పొగాకు చాలా బాగా తయారైందండి. రైతులందరూ వాడవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఏరీస్ కంపెనీ రాజునండి. నేను ఏరీస్ కంపెనీ రాజుని. నా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలా వాడటం వల్ల చాలా బాగుంటుందండి. అన్ని రకాల పంటలకి బాగుంటుంది, వాడుకోవచ్చు. కంపల్సరీ తోటంతా చాలా బాగుంది, చూసుకోవచ్చండి. అలాగే డ్రిప్లో కాలుష్యం ఇవ్వచ్చండి, కాలుష్యం ఇప్పిస్తాము. అలాగే ఫెర్టిలైజరు వాటర్ సాల్యుబుల్ కూడా ఉన్నాయండి. 13-40-13 కానీ, అలాగే ఫెర్టిమ్యాక్స్ 12-61 0 కానీ, 0-52-34 మనం కింద భూమిలో వేసే ఫెర్టిలైజర్ తగ్గించుకుని డ్రిప్ ద్వారా వాడుకోవచ్చండి. అలాగే న్యూట్రియన్స్ కూడా ఇస్తామండి. అందుకని మొక్క గ్రోత్, పిండి ఖర్చు తగ్గుద్ది. అలాగే రైతుకి కూలీల ఖర్చు కూడా తగ్గుద్ది. ఫెర్టిలైజర్ భూమిలో కరక్కంగా ఉండిపోతున్నాయి అనమాట అండి. అందుకని మనం వాటర్ సాల్యుబుల్ వాడుకుంటే బాగుంటుంది. అలాగే న్యూట్రియన్స్ కూడా వాడుకోవాలి కంపల్సరీ. రైతులు న్యూట్రియన్స్ వాడతలేదు. ఫెర్టిలైజర్ తగ్గించుకోవాలి, న్యూట్రియన్స్ వాడుకోవాలి. దానివల్ల ఆకు ఇదిగో హైడ్రోప్రో కొడితే కనుక దృఢంగా ఆకు గట్టిగా మంచి నీట్గా రొట్టె ముక్కలా తయారవుతుంది. అందుకని రంగు కూడా బాగా వస్తుంది.